నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్టివేల్ మండలం జట్టివారిపల్లి క్లస్టర్ 2 పరిధిలోని జట్టివారిపల్లి గ్రామంలో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజశేఖర్, యూనిట్ ఇన్ఛార్జ్ తుంగా నవీన్, కట్టా లోకేష్, బొల్లాపల్లి గుండయ్య, తెలుగు యువత నాయకులు ఎదోటి సందీప్ నాయుడు, జయ సురేష్, కుమార్ రాజు పాల్గొన్నారు. ఒక్కరిని విమర్శించే సిస్టమ్ ఈ నడవని ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లలో కానీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళు దాన్ని బేఖతారు చేస్తూ ఇతర దేశాల్లో ఉండి కూడా ఇక్కడ విషం చిమ్మడము, జాతుల మధ్య వైరాన్ని పెట్టడము, కులాల మధ్య చిచ్చు పెట్టడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ యథేచ్ఛగా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వము ఎన్ని చర్యలు తీసుకున్నా అవన్నీ బేఖతారు చేస్తూ రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి. కానీ ఒక జాతి మీద ఆ విధంగా మాట్లాడడం చాలా క్షమించదగ్గ విషయము. కావున అతని మీద ప్రభుత్వం వారు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సమావేశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తులను విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. టోటల్ జాతిని, కులాన్ని హననం చేస్తూ చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పంచు ప్రభాకర్ యొక్క వైరల్ వీడియో ఇప్పుడు సబ్జెక్టుగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆర్యవైశ్య సభ తరపున ఈ యొక్క దుర్మార్గాన్ని మొట్టమొదటిగా ఖండిస్తున్నాం. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే అతని వెనకాల ఎవరున్నారు, అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతను ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి చేస్తున్నాడు అనే విషయాలను పరిశీలిస్తే మాకు తెలిసిన కొన్ని విషయాలు, కంప్యూటర్ వనరులను ఉపయోగించి రూపమార్పిడి ద్వారా మోసం చేయడము మరియు ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకరమైన, హానికరమైన సమాచారాన్ని ప్రచురించడం, ఈ నేరాలన్నిటి కింద అతను కావడమే కాకుండా